వెల్కమ్ టు జ్ఞానప్రసన్న బెస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయం నవగ్రహాల కర్మదోషం అనే వరుసలో గురు భగవానుని కర్మదోషం ఏమిటి, అది ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సహజంగానే జాతకంలో ఉన్న అన్ని దోషాలను తొలగించగల సామర్థ్యం కలిగిన గురు భగవానునికి కూడా కర్మదోషం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అని చెప్పవచ్చు. కర్మ యొక్క విధి నుండి భగవంతుడు కూడా తప్పించుకోలేడు అనే విధి సహజంగానే ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఒక ముఖ్య విషయాన్ని ప్రస్తావించాలి అనుకుంటున్నాను. నేను ఇక్కడ DNA ఆస్ట్రాలజీలో ఉండే కర్మని గురించి మాట్లాడడం లేదు, అది వేరే సబ్జెక్ట్. ఇక్కడ నేను కర్మ అని సూచించేది గురు భగవానుడు అవతరించిన రోజు, నక్షత్రం కలిసిన కర్మను సూచిస్తున్నాను. నవగ్రహాలలో రాహుకేతువులకు తప్ప మిగిలిన 7 గ్రహాలకు ఉన్న 3 నక్షత్రాలలో పర్టికులర్గా ఒక నక్షత్రాన్ని పరిగణలోకి తీసుకుని ఆ నక్షత్రాధిపతికి సంబంధించిన వారంలో జన్మించిన వారికి ఆ గ్రహ దోషం ఏర్పడుతుందని జ్యోతిష్య గ్రంథాలలో పేర్కొనడం జరిగింది. గురు నవగ్రహాలలో ఏ విధంగానూ భంగపడని పూర్తి శుభగ్రహం. అస్తంగత్వం అనే స్థితిలో రవితో కలిసి 2 డిగ్రీల దూరంలో ఉన్న తన దృష్టి బలంతో ప్రజలను రక్షించాలని ఆలోచించే గ్రహం. గురువు బలహీనంగా ఉన్నప్పుడు, గురు వీక్షణకు బలం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనకు మంచి ఫలితాలు ఉండవు. ఇటువంటి శుభగ్రహమైన గురు భగవానునికి ఉన్న కర్మదోషం ఏమిటి, ఈ దోషం ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. గురు భగవానునికి గురుపత్ని ద్రోహం చేసింది. ఇంతకంటే వేరే కర్మ ఏముంటుందనేది వాస్తవం. కట్టుకున్న భార్య ద్రోహం చేసే వ్యవస్థ ఉండడం వల్ల ఆమె దేవతల దృష్టిలో తల వంచుకొని అవమానాన్ని ఎదుర్కొంది. తన యొక్క అర్హతను కోల్పోయిన ఘనత ఏర్పడింది. అయితే మన్నించే గుణమున్న గురు భగవానుడు క్షమించి మరచిపోతాడు. అదే అతని ప్రత్యేకత. అయితే తప్పుకు కారణమైన 2 వ్యక్తులైన చంద్రుడిని, భార్య అయిన తారను క్షమించిన గురువు ఏ తప్పు చేయకుండా జన్మించిన బుధుడిని క్షమించలేదు, పైగా శత్రువుగా భావించాడు. సో గురువు యొక్క కర్మదోషం ఉన్నవారు జీవిత భాగస్వామి విషయంలో కొన్ని విభేదాలను ఎదుర్కొంటారు. జీవితంలో తరచుగా మలుపులు ఎదురవుతుంటాయి. మీకు దక్కవలసిన గౌరవం లభించకపోవడం ఈ కర్మ యొక్క ముఖ్య విధి. అన్నీ తెలిసిన జ్ఞాని అయినప్పటికీ గురు కర్మదోషం ఉన్న జాతకుడు అతి సోంబేరులుగా ఉంటారు. వచ్చిన మంచి అవకాశాలను కోల్పోతుంటారు. ఇక గురువు యొక్క కర్మదోషం ఏ వారం, ఏ నక్షత్రంలో జన్మించిన వారికి ఏర్పడుతుందో తెలుసుకుందాము. గురువారం రోజు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి ఇక్కడ కూడా ఆ ట్విస్ట్ ఉంచారు చూడండి. గురువారం బుధుడి నక్షత్రంలో జన్మించిన వారికి ఈ గురు కర్మదోషం ఏర్పడుతుంది. జ్యేష్ఠ నక్షత్రం కాలచక్రానికి రహస్య స్థానమని వృశ్చికంలో ఉంటుంది. సో గురువారం చంద్రుడు వృశ్చికంలో బుధుడి నక్షత్రమైన జ్యేష్ఠ నక్షత్రంలో ఉండగా జన్మించిన వారికి గురువు యొక్క కర్మదోషం ఏర్పడుతుంది. దీనివల్ల వీళ్లకు జీవిత భాగస్వామి విషయంలో గొడవలు రావడం, దాన్ని జీవితంలో చక్కదిద్దుకోవడానికి కష్టపడడం, పెళ్ళి అసలు వద్దు అనే మానసిక స్థితికి వెళ్ళిపోతారు కొందరు. అంతేకాక వీళ్ల ప్రతిభ తిరస్కరించబడడం, గుర్తింపు రాని పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాక గొప్ప గొప్ప వ్యక్తులతో శత్రుత్వాన్ని సృష్టిస్తుంది గురువు యొక్క కర్మదోషం. వీళ్ళు ఎవరి నుండి ప్రేమ మరియు ఆప్యాయతలను ఆశిస్తారో అది వీళ్లకు లభించదు.
ఇక ఈ గురువు యొక్క కర్మదోషం నుండి విముక్తికి మార్గం ఏమిటి అంటే ప్రతి గురువారం శివుడు పార్వతి కలిసి ఉన్న ఆలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి ఆ ఆలయంలోనే ఉన్న గురు దక్షిణామూర్తికి కూడా నెయ్యి దీపం వెలిగించి శనగల మాలను సమర్పించి పూజించాలి. కనీసం 9 వారాలైనా చెయ్యాలి. ఆ తరువాత సంవత్సరానికొకసారి మీ నక్షత్రం వచ్చిన రోజున గురుస్థలాలైన ఆలంగుడి లేదా కోటప్పకొండ ఈ ప్రదేశాలకు వెళ్ళి రావడం వల్ల గురు భగవానుని కర్మదోష నివృత్తి అవుతుంది అని తెలియచేస్తూ ఇంకొక వీడియోలో మరొక ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.